రాజంపేట మండల పరిధిలోని హత్యరాల పుణ్యక్షేత్రంలో శివపార్వతుల కళ్యాణోత్సవం సందర్భంగా వివాదం చెలరేగింది. పూర్వీకుల ఆచారం ప్రకారం పోలి గ్రామం నుంచి సమర్పించే తలంబ్రాల బియ్యాన్ని ఆలయ అధికారులు నిలిపివేయడంతో గ్రామస్తులు గుడిమెట్లపై బైఠాయించి ఆందోళనకు దిగారు. హత్యరాల క్షేత్రంలో తెల్లవారుజామున పోలి గ్రామానికి చెందిన భక్తులు నిరసన వ్యక్తం చేశారు. శివపార్వతుల కళ్యాణోత్సవానికి పోలి గ్రామం నుంచి తలంబ్రాల బియ్యం సమర్పించడం తరతరాలుగా కొనసాగుతున్న ఆచారమని గ్రామస్తులు తెలిపారు. అయితే ఈ ఏడాది ఆలయ చైర్మన్ మరియు ఈవోలు తలంబ్రాలు స్వీకరించకుండా గ్రామస్తులను ఆలయంలోకి అనుమతించలేదని ఆరోపించారు. దీంతో తమ పూర్వీకుల సంప్రదాయానికి అడ్డుకట్ట వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ మెట్లపై బైఠాయించి చైర్మన్ డౌన్ డౌన్, ఈవో డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తరతరాలుగా కొనసాగుతున్న ఆనవాయితీని పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం మేము తలంబ్రాల బియ్యం తీసుకొచ్చే ఆనవాయితీ ఉంది. ఎన్నో తరాల నుంచి తీసుకొని వస్తున్నాము. కానీ ఇక్కడ ఎవరు ఎండోమెంట్ ఈవో కానీ దేవాశాఖ చైర్మన్ కానీ ఎవరు ఇక్కడ పలకరించే నాదుడే లేడు ఇక్కడ. కానీ ఎటువంటి ఇక్కడ మేము తీసుకొచ్చిన మాకు అసలు రెస్పాన్స్ అనేది లేదు. అసలు మేము తలంబ్రాలు మేము తీసుకొచ్చి అక్కడ ఇచ్చిన తర్వాతనే మేము దేవుణ్ణి కిందికి తీసుకొస్తే తర్వాత మెరవని పోతుంది. కానీ అలాంటి ఎవరు ఇక్కడ పట్టించుకోలేదు. దీనికి మేము ఇక్కడ కూర్చొని నిరసన తెలుపుతున్నాము. నిరసన తెలిపి కూడా ఆలయాన్ని మూసివేయబడింది.